మసీద్కి పోయి రావాలంటే ఇక రాత్రి 12 అవుతుంది నాకు. మబ్బుల 4 గంటల నుంచి సాయంత్రం 12 దాకా ప్రేయర్లోనే ఉంటాను. ఇక రంజాన్ పండుగకు ఏమైనా సర్కారు సాయం చేసిందా? ఏం చేస్తుంది సార్, ఎవరి సాయం మనకి అవసరం లేదు. మన సాయమే మనం చూడాలి కానీ ఇక వేరే వాళ్ళ సాయం కోసం చూసుకుంటే రంజాన్ పండుగ మనం చేయలేము అట్లా. అంతే, మన కష్టపడాలి, మన పైసలతో మనం అన్ని మన చేతితో మనం చేసుకోవాలి కానీ వేరే వాళ్ళ పైన ఆశ ఎప్పుడు పెట్టొద్దు. ఏమో కానీ తాత ఒక ముచ్చట చెప్తావా? చెప్పండి. ఏం లేదు కానీ నిన్న ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైరు కాబట్టి బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది నిజమే అంటవా అబద్ధం అంటవా? ఇక అందరు కులం మొత్తం ఒక్కటే ఉంటుంది. ఇక ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ఏ పార్టీ అయినా కానీ వీళ్ళందరూ కలిసి ఉంటారు. అంతేనా? మనుషులకి బాధ పెడతారు. ఒక్కటే అంతే లోపల వీళ్ళు మాట్లాడుకుంటారా ఎట్లా? అంతే, ఒక్కటే ఉంటుంది. బయట మన ముంగరు తింటారు. వాడుకోవాడు ఇట్లా ఉన్నాడు, వీడు ఇట్లా ఉన్నాడు. దొంగల కథ అంటే వీళ్ళతో నేర్చుకోవాలి. అంతేనా? అసలైన కథ వీళ్ళకైనా ఉన్నది. అయితే ఇప్పుడు మందిని చూడ ఈయన మీద ఆయన మీద ఈయన తిట్టుకున్నాడే కానీ లోపటంగా అన్ని ఒకటే అంటావు. ఒకటే మరి అన్ని ఏడ మాట్లాడుకుంటాయి కొట్లాడుకోవాలి కాదు తాత. ఇవన్నీ మరి ఏడ కలుస్తాయి? మంది జనాలు చూస్తారు కదా, కలుసుకుంటే ఏడ కలుసుకుంటారు వీళ్ళు, ఏడ మాట్లాడుకుంటారు? దావత్లలో చూసుకోవాలి. ఒక పెద్ద ముఖ్యమంత్రి దావత్లో చూసుకో, ప్రతి పార్టీ వాడు ఉంటాడు ఆడ. వాళ్ళు కొవ్వాలాగా ఉంటుంది కానీ తిండి ఒక్కటే ఉంటుంది. ఏమన్నా అంటే మర్యాద పూర్వకంగా పెళ్లికి పోయినాము, పిలిచిండు కాబట్టి పెళ్లికి పోయినామని ఇది వంక అంతే. ఇక చిన్న సన్న కోజా ఏం కాదే, ఇది ఇది మొత్తం ఆయం బోయం మొత్తం మరం అంతా ఇప్పి చెప్పు. మా ఎల్లారెడ్డిగూడలో చూడండి, కుమార్ చౌదరి లాంటి మంచి ఇక్కడ లేడు. అందరితో కలిసి ఉంటాడు. అందరినీ ఏం కావాలంటే అన్న సాయం చేస్తాడు. గరీబ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటే సాయం చేస్తాడు. దర్గాల జాతర ఉంటే దర్గాలకి అన్నదానం చేస్తాడు. అన్ని దాన్ని చేస్తాడు. ఇప్పుడు అతను కొడుకు ముంగట ఉన్నాడని కాదు, నేను చూసిన మంచి గూడెంలో ఎవరు ఎట్లాంటి మంచి ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అయింది కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఇక్కడ ఏంది ఎట సంగతి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కథ ఏంది, కాంగ్రెస్ వాళ్ళ కథ ఏంది, బీజేపీ వాళ్ళ కథ ఏంది? ఇలా లోపటంగా కొన్ని కోళ్ళాగలు దోస్తులు అయినాయట. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైరు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 సీట్లు గెలుచుకుందని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు అంటున్నాయి. ఇది లోకమంతా ఇప్పుడు ఎలిచిపారుతున్న ముచ్చట. ఇది అసలు నువ్వేమంటావు? దీన్ని ఖండిస్తావా లేకపోతే దీనికి మద్దతు ఇస్తావా? ఏం ఖండియాలో ఏం చేయాలి, రాజకీయాలు అన్నీ గట్లనే ఉంటాయి దోసుకులు. మరి ఎవరి వాళ్ళవి కాపాడుకోవాలనే చూస్తుంటారు. అంతే కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీకి దూరంగా ఉన్నారు తాత. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లోపటంగా బీజేపీ వాళ్ళకు జర్రంతా రాసుకొని పూసుకొని తిరిగి ఓట్లు ఇటు మలిపిరు కాబట్టి బీజేపీ వాళ్ళు గజనెక్కిరు అనేది గుసగుస. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గట్టెక్కిరు అనేది గుసగుస. కరెక్టే కదా. మరి అంతేనా? మరి వాళ్ళు ఒకటే కదా. అమ్మా వరకు మరి తిట్టుకుంటారుగా మీదంగా, మీది మాటలో తిట్టుకుంటారు. అంతేలే మరి. అబ్బరకొండు చూసిన అరులమ్మ మానవాడు కుండ బద్దలకు వచ్చిండు. ఇది కథ, అసలైన కథ. చెప్పురా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమనుకుంటారు జనాలు? షెడ్డో పడ్డో ఆయన నిర్ణయాలనే కూలబట్టిండు. ఇంకా ఏది ఎక్కర్లేదు. 10 ఏళ్ళు ఆయన రాజ్యం ఉపచెప్తే అంత అప్పు చేసిపోయిండట. ఇక ఇప్పుడు చిన్నగా ఎలా తీస్తున్నా జర సైసూర్ని వెనుకో ముందో అవుతుంది అంటుండు. జనాలకు ఓపిక ఉందా? ఉరుకులో పెడుతుర్రా? ఓపిక లేదు కూడా. మళ్ళీ ఆయన చేసినట్టు ఈయన చేస్తలేడు కూడా. మరి రేవంత్ రెడ్డి కరెంట్ తీసేస్తుండగా మళ్ళా. మరి గంట అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పోలే కదా కరెంటు, మరి ఇప్పుడు పోతుంది కదా. మరి అంతే మరి. మరి చేసే వాగ్దానాలు సరిగా చేయాలి కదా ఆయన. మరి 6 గ్యారెంట్లు ఇచ్చిండు, ఏడో చేసిండు ఆయన, చేయలే కదా. బస్సులో ఊకి 24 గంటలు పోతారా? బస్సులా పనేం లేదని ఊకే పోతారా? బస్సులా బచ్చిగాడు అంటుండే వెళ్ళాక ఎక్కడ తాత మా దుకాణం విసిపెట్టి చార్మినారు, బేగం బజారు సామాను పోతురు, సౌతులు సామాను పోయి సామాను తెచ్చుకుంటారు, చీరలు అరొక్క సామాను తెచ్చుకుంటారు అని ఆ బచ్చిగాడు అంటుండు. నువ్వేమో మేము పోతలేమని నువ్వు ఇట్లా మాట్లాడుతుంది. ఏం చెప్పాలి? ఇక నువ్వు ఎక్కడ పోతలేవా? ఇట్లా ఏం పని చేయబడుతుంది అని చెప్పి వాళ్ళు పోతారు. మళ్ళీ మేమేందుకు కూకే పొద్దున దాకా పోవాలంటే అన్ని చీరలు అవి కొనుక్కొని రావాలంటే మరి అన్ని మూటలు పెట్టనిస్తాడు ఆ బస్సులో. మీ ఆయన అక్కడక్కడ కొలువు చేసి నీకు తెస్తుండేమో చీరలు, తీరొక్క సామాన్ తెస్తుండేమో నీకు. పోతురు కొనుక్కరానికంటే మరి అందులో బస్సులో ఏనిస్తాడా? ముల్లెలు ఏనిస్తారా?
ఒక్కరినే రాణిస్తారు మనుషులను ముల్లెలు అయితే ఏనియాడు కదా. అదే మరి ఇప్పుడు రాంగ పొంగ పిరి బస్సు మంచిదే అంటావా చెడదే అంటావా? మంచిగా తీసేయాలి మరి అది. ఆ సంగతి అంటే అంటున్నావా ఎట్లా? అట్లా అని ఎందుకు అంటాం? మరి ఇంకేమి కుస పెడుతుంటే చెవికి ఎక్కించుకొని అంట చూసిన ఆయే బచ్చిగా బా అమీర్పేట జనాలు ఎంత ఇక మాత్రం గిట్లా అబ్బో ఇక వాయస ఇక ఇవరేకో మరి ఇక ఆమె చెప్తుంటే నీకు చిన్నగా తనలాడుతూనే ఉంటుంది. ఇక గిరి కథ మొత్తానికైతే మీ నర్సే తాత అమీర్పేట గడ్డ మీద అడుగు పెడితే ఎవరెవరి కడుపులో ఏం ఆంబాయం ఉంది, లోపటంగా పార్టీల నాయకులు ఏ రకంగా ఉంటారు, బయట ఏ రకంగా తిట్టుకుంటారు, ఈ కథ మాత్రం వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిజంగానే వాళ్ళిద్దరు దోస్తులైనా కారా అనేది కొంతమంది చెప్పుకొచ్చారు. ఇక గిసవంటి కథలు నడుస్తున్నాయి, గిసవంటి వ్యవహారాలు నడుస్తున్నాయి లోకం మీద. ఇంకా రేపు ఈ రాజకీయ చిత్రాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో ఇక చూస్తూనే ఉంటుంది. మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, పట్నం హైదరాబాదు, అమీర్పేట గడ్డ.